వచ్చేసాను కదా, ఇకేం భయం లేదు. అంతా నేను చూసుకుంటాను. దారి నా మాట వినండి. అందరూ ప్రశాంతంగా ఉండండి ప్లీజ్. ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఉండండి. ఏంటి డీజీపీ, ఏంటిది? షూట్ చేసి పారేయకుండా వాడితే ఏంటి మాటలు? సార్ అది ఇంపాసిబుల్ సార్. వాడి కస్టడీలో మన విఐపీస్ ఉన్నారు. ఈ నలుగురు కోసం మనం భయపడితే వాడు 4000 మందిని చంపేస్తాడు. వాడి తండ్రి ఎవడో తెలుసు కదా? బాగా తెలుసు సార్. హౌ డేర్! ఒక పోలీసుని చంపుతావా? కూల్ డౌన్ మిస్టర్ డీజీపీ. నేను షూట్ చేసింది పోలీస్ ఆఫీసర్ని కాదు, ఒక క్రిమినల్ని. He is not our man, sir. ప్లీజ్ కమ్ సార్. సార్ నమస్కారం బాబు, నేను ధర్మారావుని వచ్చాను. వచ్చేసారా? చాలా సంతోషం. రాకుండా ఉంటారేమో అనుకున్నాను. నేను బతికేదే ఈ ప్రజల కోసం కదా. వాళ్ళకు ఒక ఆపదొస్తే నేను రాకుండా ఉంటానా చెప్పు? అవునవును, నాకు మీ దగ్గర నచ్చింది ఈ ప్రజాభిమానమే. చెప్పు తమ్ముడు, ఇప్పుడు నీకేంటి ప్రాబ్లం? దాని గురించే కదా మాట్లాడడానికి వచ్చాను. తమ్ముడు నువ్వేం మాట్లాడదలుచుకున్నా కిందకొచ్చి మాట్లాడు. డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడుకో. అవును, నువ్వు కిందకొస్తే ఈయన పైకి పోతాడు. అక్కడే ఉండమని చెప్పండి సార్. చెప్పండి అయ్యా. సారీ మిస్టర్ ధర్మారావు, మీరు చూడనటువంటి ఈ దేశమే చూడనటువంటి కొన్ని విషయాలను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఏంటి డీజీపీ, వాడి మానాన వాడు మాట్లాడుతూనే ఉన్నాడు, మీరు చోద్యం చూస్తున్నారేంటి? ప్లీజ్ కొంచెం ఆగండి, అతను ఏం చెప్తాడో విందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది డాక్టర్ శర్మ గారి సొంత దీవి, రాయల్ క్లిఫ్ ఐలాండ్ లో ఉన్న మెడికల్ ల్యాబొరేటరీ. ఆ ల్యాబ్ లోని సీసీటీవీ ద్వారా వచ్చే లైవ్ విజువల్స్ ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. స్కై టీవీ రిపోర్టర్ మిస్ దీప పోలీస్ కమాండో ఫోర్స్ తో అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ రాయల్ క్లిఫ్ ఐలాండ్ లో ఉన్న రాయల్ మెడికల్ ల్యాబొరేటరీ. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో డైరెక్ట్ గా మీరే చూడండి. మందుల విక్రయం ముసుగులో వేలాది ప్రాణాలను బలి చేసి మనుషుల అవయవాల్ని విదేశాల్లో అమ్మారు. ఇలాంటి దారుణాలు చేస్తున్న వీళ్ళకి హృదయమే లేదు. హృదయాన్ని యంత్రాల సాయంతో ఆడిట్ చేసి మెదడిని చంపేసి ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించాం. ఏ సార్, నేరం నిరూపించబడితే ఈ డాక్టర్ కి ఏ శిక్ష విధిస్తారు? ఈ దేశంలో ఉన్న చట్టం గురించి నీకు తెలీదా? ఓపీజీటీఏ. ఓపీజీటీ అంటే ఒంగో పెట్టి గుంజీలు తీయిస్తారు. ఈ వ్యాపారానికి 22 దేశాల్లో ఏజెంట్లను పెట్టుకున్నాం. అందరూ మమ్మల్ని క్షమించండి. క్షమాపణ. అయ్యో, నా ప్రజలకి ఇంత అన్యాయం జరుగుతోందా? బాబు, నీకు ఈ దేశమే రుణపడి ఉంది బాబు. డీజీపీ, ఆ డాక్టర్ని కాల్చి పారేయండి. నేను ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. నా గుండె పగిలిపోతోంది. నేను వస్తా. అయ్యా ఆగండి, మీకు ఏది పగిలినా సరే మీరు తప్పించుకోలేరు. వాడు తప్పించుకోలేడు అని చెబుతున్నా. డాక్టర్ అనే పవిత్రమైన వృత్తిలో ఉండి ఇలా మృగంలా ప్రవర్తిస్తావా? చెప్పరా, నువ్వు ఒంటరి వాడివి కాదు. నీ వెనకాల ఒక మెగా ఫోర్స్ ఉంది. ఎవరా ఫోర్స్? చెప్పరా, చెప్పు. చెప్తావా లేదా? చెప్తాను. మై గాడ్! కార్తీక్, నా బిడ్డ కాపాడండి, నా బిడ్డను కాపాడండి, నా బిడ్డ. పైన వాడు నా కొడుకు. మీరేం కంగారు పడకండి.
మీ అబ్బాయికి ఏమీ కాదు. అమ్మా ఏం కాదు, కార్తీక్ ఏం కాదు, నువ్వు రా, నువ్వేం భయపడకు, నువ్వు రామ్మా. Sorry, madam. No, madam. I want to go there. I want to meet DGP. No, madam. Sorry, we won't allow you. You don't understand. I'm a lawyer. I want to meet DGP. ఆవిడని వెంటనే పంపించండి. కార్తీక్, దొరికిందా? నువ్వు చెప్పినట్టే అన్ని డీటెయిల్స్ ఇందులో డౌన్లోడ్ చేశాను. థ్యాంక్ యూ. ఏం పీకుతున్నారా? హెలికాప్టర్ బయలుదేరింది. ఇదిగో చచ్చిపడున్నారే డాక్టర్ శర్మ. ఈయన మీకు రాయల్ ల్యాబొరేటరీ చైర్మన్ గానే తెలుసు, కానీ ఈయన ఒక వరల్డ్ ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్. ఈయన చేసిన ఆపరేషన్స్ లోని భ్రమింపజేసే ఆపరేషన్ ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. వీడి పేరు రుద్రమూర్తి, మోస్ట్ నోటోరియస్ క్రిమినల్ ఆఫ్ ది 70s, ఉరిశిక్ష ఖైదీ. యాక్సిడెంట్ లో చనిపోయాడని ఈ దేశమంతా నమ్ముతోంది, కానీ చావలేదు, ప్రాణాలతోనే ఉన్నాడు. 11 ఆపరేషన్లు, 5 సంవత్సరాలు. ఇప్పుడు చూడండి. ఆ ఆపరేషన్ తర్వాత తను ఎలా మారాడో మీరు ఇప్పుడు చూస్తున్నారు. వీడు మరెవరో కాదు, మీరు దేవుడిగా భావిస్తున్నారే ఆ ధర్మారావు. రాయల్ ల్యాబొరేటరీకి సప్లై చేయడం కోసం ధర్మారావు నడిపిన మానవ బ్యాంకులే అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, పబ్లిక్ స్కూల్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వగేరా, ఇంతవరకు వాటి నుండి 10,000 మంది కనపడకుండా పోయారు. ఆ లిస్ట్ అంతా ఈ సీడీలో ఉంది. రేయ్, ఏంట్రా నువ్వు మంచివాడు అనుకుంటే పిచ్చోళ్ళ వాగుతున్నావు? ఇలా బొమ్మలు చూపించి కంప్యూటర్ మ్యాజిక్ చేస్తే నా ప్రజలు నమ్ముతారా, లేదా నిన్ను ఊరికే వదిలేస్తారా? నువ్వు ఇలా అంటావు నాకు ముందే తెలుసు. ముఖాన్ని మార్చుకోవచ్చు, వేషాన్ని మార్చుకోవచ్చు, కానీ చేతిరేఖల్ని మార్చడం ఎవరి వల్ల కాదని అందరికీ తెలిసిన విషయం. చాందని, ఇవి ధర్మారావు చేతిరేఖలు, ఆయన నేషనల్ ఐడి నుంచి తీసినవి. ఇవి క్రిమినల్ రుద్రమూర్తి చేతిరేఖలు. రెండింటిని మ్యాచ్ చేస్తాను, ఇప్పుడు చూడండి. సార్ ప్లీజ్ ఏం చేయండి సార్, ప్లీజ్. ఎవరైనా దగ్గరకొచ్చారో దీని తల పేలిపోతుంది. అందరూ గన్స్ కింద పడేయండి. పుట్ యువర్ గన్స్ డౌన్. రుద్రమూర్తి, రారా జూనియర్ రాజశేఖర్, నాతోనే పెట్టుకున్నావు కదూ, పోతాయి, అన్నీ పోతాయి. నీ ప్రాణం, మీ అమ్మ. రాయ్, అదే కోపం రాజశేఖర్ పెట్టుకున్నాడు, నాతోనే పెట్టుకున్నాడు 30 ఏళ్లకు ముందు. ఏమైంది? 108 మందిని చంపిన మీ నాన్న హంతకుడని ఈ దేశమే నమ్ముతోంది. కానీ వాళ్ళందర్నీ నిజంగా దారుణంగా చంపింది ఈ రుద్రమూర్తి, సాక్షాత్తు ధర్మారావు.
ఆ రోజే నీ కుటుంబాన్ని అంతం చేయమన్నాను, అంతం చేశావన్నారు. కానీ మళ్ళీ నువ్వు తయారయ్యావు. రుద్రమూర్తి, చేసిన తప్పుని ఇప్పటికైనా ఒప్పుకున్నావు. మా అమ్మ మీద చిన్న గీత పడినా సరే నీకు ఇక్కడే సమాధి కడతాను. రేయ్, నన్నే బెదిరిస్తావా? ముందు తుపాకీ కింద పడేరా, పడేరా. వద్దు ధర్మారావు, వద్దు. డ్రాప్ ద గన్. రేయ్, నేనేమైనా పిచ్చోడ్నా సరెండర్ అవడానికి? 5 కౌంట్ చేస్తాను. ఆలోగా అందరూ తుపాకీల కింద పడేయలేదో చివరిసారిగా నీ కొడుకు మొహాన్ని ఒకసారి చూసుకో. 1 డ్రాప్ ద గన్స్ ఐ సే. 2 అందరూ తుపాకీల కింద పడేయండి. 3 కమాన్ క్విక్. 4 కార్తిక్, ఎవరికి ఏం కాలేదుగా? లేదు, నాకేం కాలేదు.